గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. జన్మ శుక్ర యోగము, దశమ కేతు యోగం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏ దిశగా? ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన బలం జన్మ శుక్రుడు ప్రసాదిస్తాడు. నిరంతర సాధన విజయానికి సంకేతం అని గుర్తించండి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో నిరంతర కృషి అవసరం. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన విషయాలను ఎక్కువగా పరిశోధన చేస్తూ మీ అభివృద్ధికి అవసరమయ్యే అంశాలలో లోతుగా సాధన చేయండి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మాట్లాడేటప్పుడు మాటలో సౌమ్యం, ప్రేమ రెండూ ఉండేట్టుగా చూసుకోండి. అష్టమంలో గురువు అనుకూలించట్లేదు. అనవసరమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వృశ్చిక రాశి వారు ప్రధానంగా సూర్యుడిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.